హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 42వ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. ఇంతకుముందు వీడియోలో మూర్ఖుడు రాజుగారిని అడుగుతాడు కదండి, ఏమనంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాజా అంటే, రాజుగారు ఏమంటారు, నేను చాలా దూరం వెళ్ళాలి, దూరంగా వెళ్తున్నానంటే, అయితే మీతో పాటు ఎవరిని తీసుకువెళ్ళరా, రాణులు ఇంతమంది ఉన్నారు, రాణులను కానీ సైనికులు కానీ తీసుకువెళ్తారా అంటే వాళ్ళు వెనకంజ వేస్తారు కదండి, ఆయన వెళ్ళే ప్రదేశం వేరు కదా. అందుకని ఆ తర్వాత మీరు ఇంత డబ్బు సంపాదించారు కదా, నాణేలైనా తీసుకువెళ్ళండి, దారి ఖర్చులకు పనికి వస్తాయని మూర్ఖుడు అంటాడు కదా. అన్నప్పుడు రాజుగారు ఇలా సమాధానం చెప్తారు, అరే మూర్ఖుడా, నువ్వు కూడా ఒక పని చెయ్యి, నువ్వు రిటైర్మెంట్ తీసుకొని ఈ కర్రను ఇంకొకరి చేతిలో పెట్టమని చెప్తారట. అప్పుడు మూర్ఖుడు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కర్రను రాజుగారి చేతిలో పెట్టేశాడటండి. కర్ర పెట్టగానే రాజుగారికి చాలా కోపం వచ్చిందటండి. నా చేతిలో కర్ర పెడతావా, నీకెంత ధైర్యం అని అన్నారట. నేను రాజుగారిని, నా చేతిలో నువ్వు కర్ర పెడతావా అన్నాడట. అప్పుడు మూర్ఖుడు అన్నాడటండి, అందరికంటే పెద్ద మూర్ఖుడు నువ్వే, జీవితాంతం వారి కోసం వీరి కోసం ఎంతో సేవ చేశావు, చివరకు నీతో ఎవరూ రావడానికి ఇష్టపడటం లేదు, నీకంటే పెద్ద మూర్ఖుడు ఉన్నాడా, తీసుకో ఈ కర్ర అని నువ్వే వెళ్ళు అని చెప్పాడట. ఆ కర్రను తీసుకుని నువ్వే వెళ్ళు అని చెప్పాడటండి. మనం కూడా మన జీవనంలో అందరికీ సమయాన్ని కేటాయిస్తామండి. ఎవరైతే మనతోటి ఎప్పటికీ ఉంటారో, ఎప్పటికీ మనతోటి వస్తుందో ఆ భగవానుడి సేవని మాత్రం మనం, ఆ భగవానుడికి సేవ చేయటం మాత్రం సమయాన్ని కేటాయించడం లేదు. అది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉండాలండి. ఉదాహరణకు చిన్నపిల్లలు ఒకేసారి లేచి నడవలేరు కదండి, స్టార్ట్ చేస్తారు అంటే భగవంతుడిని ఆరాధించడం స్టార్ట్ చేయాలి, భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఒకేసారి భగవంతుడి మీద భక్తి అనేది క్రియేట్ అవ్వదు, కానీ కొంచెం 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 స్టార్ట్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఒక మాల అంటే 108 టైమ్స్, తర్వాత 2 టైమ్స్, అట్లా పెంచుకుంటూ పోవాలండి. అలానే మనం కూడా ధర్మ మార్గంలో కూడా మనం పురోభివృద్ధిని సాధించి భగవద్భక్తిని పొందాలి. భగవద్గీత రెండవ అధ్యాయమైన గీతాసారంలో చాలా ప్రఖ్యాతిగాంచిన శ్లోకం ఉందండి. చాలా అర్థాన్ని వివరించే ఈ శ్లోకం, అది అందరూ అర్థం చేసుకోవాల్సిన శ్లోకం కూడా ఇదే. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. హరే కృష్ణ.